హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ఈ వీడియోలో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కేవైసీలు మీకు మొదటి స్టెప్ కూడా అవ్వకపోతే, అంటే మొదటి లెవెల్ కేవైసీ కూడా మీకు అవ్వకపోతే ఏ విధంగా మొదటి లెవెల్ కేవైసీ మీకు మొదలయ్యే విధంగా, అంటే స్టార్ట్ అయ్యే విధంగా చేసుకోవచ్చు అనేది చెప్తాను. దాంతోపాటు మనకి డి యాప్స్లో ఒక కొత్త ఫీచర్ వచ్చింది, దాని గురించి కూడా చెప్పుకుందాం. అంటే బిజినెస్లో ఎవరైతే పెట్టుకొని ఇంటర్లింక్ ద్వారా వాళ్ళ యొక్క ఐటమ్స్ని కూడా సేల్ చేసుకోవచ్చు అన్నమాట. ఏంటి అనేది కూడా మీకు మొత్తం క్లారిటీగా ఈ వీడియోలో చెప్తాను. వీడియో అనేది ఇంట్రెస్ట్గా ఉంటుంది. వీడియో అనేది లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక్కడ మనకి గ్లోబ్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రీసెంట్గా వచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకోండి, బిల్డింగ్ ఏ గ్లోబల్ ఈకోసిస్టమ్ ఫర్ బిల్డర్స్. ఓకే, కాబట్టి ప్రపంచవ్యాప్తంగా మనకైతే బిల్డర్స్ అంటే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వీళ్ళందరికీ బెనిఫిట్ అయ్యే విధంగాను డి యాప్స్లో మనకు కొన్ని రకాల ఫీచర్స్, కొన్ని రకాల అప్లికేషన్లు కూడా మొదలవుతున్నాయి అన్నట్టుగా వీళ్ళు అఫీషియల్గా మనకైతే చెప్పారన్నమాట. ఓకే, అలాగే ఇక్కడ స్టార్స్ కనబడితే జస్ట్ ఇలా టచ్ చేయాలి. నేను చాలాసార్లు చెప్తున్నాను, ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. కాబట్టి మీ కాయిన్స్ బర్నింగ్ అయిపోతే రికవరీలోకి వెళ్ళి మీరు మధ్య మధ్యలో మైనింగ్ చేయడం వల్ల వచ్చిన అమౌంట్ని రికవరీ చేసుకోవచ్చు ఇక్కడ క్లెయిమ్ కొట్టి. ఓకే, ఇప్పుడు నేను ఇంకొక రెండు సార్లు మైన్ చేస్తే నాకు ఒక 237 కాయిన్స్ రిటర్న్ అయితే అన్నమాట. ఇలాగ మొత్తాన్ని బ్యాక్ తెచ్చుకోవచ్చు. ఇది రెండోది. నెక్స్ట్ వచ్చేసి మనకి కేవైసీకి సంబంధించింది ఇంపార్టెంట్, కాబట్టి కేవైసీకి సంబంధించి చాలాసార్లు మనం చెప్పాం. ఇక డైలీ మైనింగ్, గ్రూప్ మైనింగ్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవ్వకపోతే సింపుల్గా వెరిఫై నవ్లోకి వెళ్ళండి. ఇక్కడ సింక్రనైజ్ ఆప్షన్ అనేది క్లిక్ చేయాలి. ఓకే, ప్రతి 12 గంటలకు ఒకసారి సింక్రనైజ్ అనే ఆప్షను వస్తూ ఉంటుంది. చూసారు కదా, ఇక్కడ 12 గంటల టైమర్ పడుతుంది. ఇలా చేసుకుంటే కొంచెం ఫాస్ట్గా అవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత క్యూలోకి వెళ్ళండి. ఇప్పుడు నేను ఇక్కడ నా క్యూ ఏముంది, నేను వచ్చేసి క్లౌడ్ పెట్టి ఇప్పుడు నేను క్యాన్సిల్ చేస్తున్నా. ఎందుకంటే క్లౌడ్ అనేది నేను ఎప్పుడో పెట్టాను, ఇప్పుడు దాకా అది అవ్వలేదు. ఇప్పుడు నాకు కొత్తగా 2 వచ్చినాయి అన్నమాట క్యూరేటర్లో. ఎవరు వచ్చారంటే బ్రెజిల్ ఒకటి, జర్మన్ ఒకటి వచ్చారు. ఉన్నట్లో వీళ్ళ దగ్గర మాత్రమే క్యూ అనేది చాలా తక్కువ ఉంది, 24,000 మాత్రం ఉంది. ఇప్పుడు నేను బ్రెజిల్ అనేది అప్లై చేస్తున్నా. ఇలాగ మీరు కూడా ఎక్కువ కాలం మీకు అదే సెట్ అయింది కానీ ఇంకా వర్క్ అవ్వకపోతే మీరు బ్రెజిల్ కానీ లేదా జర్మనీ కానీ మార్చుకున్న తర్వాత సింక్రనైజ్ ఆప్షన్ మాత్రం ఖచ్చితంగా మర్చిపోకుండా క్లిక్ చేయండి. దానివల్ల మీకు కేవైసీలో లెవెల్ 1 అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ రకంగా వచ్చిందంటే మీకు ఇంకా అయినట్టు కాదు. పూర్తిగా ఇక్కడ బ్లూ కలర్ అవ్వాలి. బ్లూ కలర్ అయిన తర్వాత ఇక్కడ టైమర్ ఉంది చూసారు పైన, ఇగోండి ఇక్కడ రౌండ్గా ఉంది, దాని మీద క్లిక్ చేస్తే అప్పుడు మీకు ఎవరికైతే మీరు డాక్యుమెంట్స్ ఇచ్చారో వాళ్ళకి పెండింగ్ అనే కానీ సక్సెస్ అని కానీ వస్తుంది. పెండింగ్ అని వస్తే కంగారు పడాల్సిన అవసరం లేదు, వాళ్ళు కన్ఫర్మ్ చేసిన తర్వాత వస్తుంది. రిజల్ట్ అని కొడితే మీకు ఎందుకు రిజల్ట్ అయింది అనేది చెక్ చేసుకోండి. డాక్యుమెంట్స్ అనేది ప్రాపర్గా క్లారిటీగా ఫోటో అనేది కనబడే విధంగాను, ఫోటో ఫేసు మీ ఫేసు మ్యాచ్ అయ్యే విధంగా అంతా కూడా చూసుకొని డాక్యుమెంట్ అనేది క్లారిటీగా ఉండేలాగా చూసుకోవాలి. ఓకే, ఇక్కడ వరకు మీకు క్లియర్ అనుకుంటున్నాను. అది కూడా నెక్స్ట్ వచ్చేసి మనకు వ్యాలెట్లోకి వెళ్ళండి. వ్యాలెట్లోకి వెళ్ళిన తర్వాత మీకు మిగతా కొత్త అప్డేట్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ డి యాప్స్ అని చూసారా, డి యాప్ మీద క్లిక్ చేయండి. కింద హోమ్ పక్కన డి యాప్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూసారు లింకర్ మ్యాప్స్ అని ఒక ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేయండి. చూసారు కదా, ఈ విధంగా అయితే మనకు వస్తుంది. ఇక్కడ పైన చూడండి, సెర్చ్ ప్రొడక్ట్ ఫర్ స్టోర్స్, అంటే స్టోర్స్లో ఏ ప్రోడక్ట్ దొరుకుతుంది అనేది ఇక్కడ సెర్చ్ చేయండి అని చెప్తున్నారు అన్నమాట. ప్రస్తుతానికైతే 292 రిజల్ట్స్ ఉన్నాయి, అంటే 292 ఐటమ్స్ మనకు ఉన్నట్టు అన్నమాట. ఈ ఐటమ్స్ని మనం ఎలా కొనుక్కోవాలనేది తర్వాత ఫ్యూచర్లో మనం చెప్దాం. జస్ట్ ఏంటంటే ఐటెంకి వాల్యూ ఎలా ఉందనేది తెలుసుకుందాం. మనకు కూడా క్లారిటీ ఉంటుంది కదా, ఒక ఐడియాలో అసలు ఎంతగా అమ్ముతున్నారు, దాని వాల్యూ ఎంత ఉంటుందని ఎగ్జాంపుల్కి ఇక్కడ చెక్ చేసుకోవడం అన్నమాట బేసిక్గా. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ చూసినట్టయితే ఒక బైక్ వచ్చేసి 50 ఐటీఎల్ని పెట్టారు. మరి ఇంత తక్కువ అయితే ఉండకపోవచ్చు, ఇంకా ఎక్కువ ఐటీఎల్లే పే చేయాల్సి ఉంటుంది. ఈ వీళ్ళు వేసిన లెక్క ప్రకారం మనకి బైక్ అనేది 1 lakh ప్లస్ ఉంటుంది. ఐటీఎల్ అనేది ఇక్కడ వాళ్ళు ఏ ప్రైస్ చేశారనేది మనం అక్కడ అర్థం చేసుకున్నట్టయితే ఒక్కొక్క ఐటీఎల్ అనేది తక్కువ 2,000 పైనే వాళ్ళు వేసినట్టు మనం లెక్క వేసుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే 50 ఐటీఎల్కి బైక్ రాదు కదండి. మినిమం 1 lakh బైక్ వేసుకున్నా సరే తక్కువ ఒక ఐటీఎల్ 2,000 అమౌంట్ దాకా వేసినట్టు మనం లెక్క వేసుకోవచ్చు అన్నమాట. ఓకేనండి, $20 లెక్క వీళ్ళు ఎస్టిమేషన్ వేసుకొని 50 ఐటీఎల్కే బైక్ ఇస్తున్నట్టు వీళ్ళు పెట్టారు. ఇక్కడ నేను చెప్తుంది కదండి, మీరు చూసుకోవచ్చు ఇక్కడ. ఓకే, ఒక్కొక్కరు కొన్నిటికి ప్రైజులు పెంచారు, కొన్నిటికి ప్రైజులు తగ్గించారు అన్నమాట. ఓకే, ఇక్కడ లాంగ్వేజ్ కూడా డిఫరెంట్ లాంగ్వేజ్లు ఉన్నాయి. ఇక్కడ కారు చూసారుగా, కారు వచ్చేసి 957 ఐటీఎల్ అని పెట్టారు. చూసారుగా, ఇక్కడ మీకు పక్కన ఐటీఎల్ అని కనిపిస్తుంది కింద. ఈ ఐటీఎల్జీ కాదు, ఐటీఎల్. ఓకే, కాబట్టి ఈ కారు వచ్చేసి 957 ఐటీఎల్ అంటే
కార్ వచ్చి తక్కువ 10 లక్షలు వేసుకున్నా సరే 1000 ఐటీఎల్కే వాళ్ళు కార్ ఇస్తున్నారంటే ఐటీఎల్ ప్రైస్ అనేది అక్కడ కూడా మనకి మంచి అమౌంటే ఉండొచ్చు అన్నమాట. ఇవన్నీ కూడా జస్ట్ ఎగ్జాంపుల్స్ అండి, ఇంతే ఉంటుందని నేను చెప్పట్లేదు. అప్ అండ్ డౌన్స్ అని ఉండొచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా మనం జస్ట్ అంటే ఒక ఎక్స్పెరిమెంట్ లెక్క మనం అర్థం చేసుకోవాలి, కానీ పర్టికులర్గా ఇంతే ఉంటుందని కాదు. ఫ్యూచర్లో ఇంకా అమౌంట్లు పెరగచ్చు తగ్గచ్చు ఐటీఎల్ వాల్యూ అనేది. ఓకేనండి. జస్ట్ ఏంటంటే మనకు క్లారిటీ, ఓకే ఈ ఐటెం ఇంతకు అమ్మొచ్చా, ఈ ఐటెం అనేది ఇంత వాల్యూ చేస్తుంది అనేది జస్ట్ మనకి అనుకోవడం కోసం. ఇక్కడ చూసారుగా మరి బొమ్మ 40 ఐటీఎల్ పెట్టారు. ఓకే, ఇక్కడ 6 బొమ్మలు వచ్చేసి 40 ఐటీఎల్ పెట్టారు. అంటే ఒక్కొక్కరు రకంగా జస్ట్ ప్రిడిక్షన్. ఎందుకంటే మనకి ఓపెన్ అయ్యేది ప్రజెంట్ ఓటీసీ మార్కెట్ అండి. ఓటీసీ మార్కెట్ అంటే ప్రైస్ అనేది మనం డిసైడ్ చేస్తాం, అంటే మనకు నచ్చిన ప్రైస్లో మనం అమ్ముకోవచ్చు అన్నమాట. అంతేగాని పర్టికులర్గా ఇంత ప్రైస్కి అమ్మాలని, ఇంత ప్రైస్కి దాన్ని సేల్ చేయాలని ఉన్నదో అది మన ఇంట్రెస్ట్ బట్టి. కానీ మినిమం ఎంత చీప్ లెక్కేసుకున్నా ఒక ఐటీఎల్ ప్రైస్ వచ్చేసి, ఎందుకంటే మనకు 160 ఐటీఎల్ నుంచి అప్పటికప్పుడే బై చేయాలనుకుంటే ఐటీఎల్ అనేది కేవలం $3 నుంచి $10 మాత్రమే ఉంటుంది. కాబట్టి మనం తక్కువ ఒక ఐటీఎల్ మనకు రావాలంటే స్టార్టింగ్ ఎవరైతే కాయిన్స్ కావాలనుకుంటారో వాళ్ళకి 160 ఐటీఎల్కి ఒక ఐటీఎల్ మాత్రం వస్తుంది. దాని ప్రైస్ వచ్చేసి మినిమం $3 నుంచి $10 అనేది ఎక్స్పెక్టేషన్స్. అంటే మినిమం మనం అంతకు అమ్ముకోవచ్చు అనేది ఎక్స్పెక్టేషన్స్ అన్నమాట. అంటే అమ్ముకున్న మినిమం $3 నుంచి $10 అనేది ఎక్స్పెక్టేషన్ అన్నమాట. దాన్ని బట్టి మనం ప్రైస్ ప్రెడిక్షన్ చేయాలి. అంతేగాని అంతకు మించి పర్టికులర్గా ఎంతకు వస్తుంది అనేది మనం చెప్పకూడదు, అది కరెక్ట్ కూడా కాదు. ఓకే, కాబట్టి వీళ్ళు ఒక్కొక్కరు ఒక రకంగా పెట్టారు. అందుకే చూసారుగా కొంతమంది కార్లే 1000 ఐటీఎల్కి పెట్టారు, కొంతమంది ఏకానికి ఫ్యాన్లే 100 ఐటీఎల్ కూడా పెట్టారు అన్నమాట. ఇక్కడ బ్యాగ్ చూసారు కదా, ఒక్కొక్క దేశాలు వేరే మాట. ఇక్కడ నైజీరియా, వియత్నాము, దాని తర్వాత ఇండోనేషియా, ఇలాగ ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క రకంగా అయితే పెట్టడం జరిగిందన్నమాట. ఓకే, దాన్ని బట్టి ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ వాచ్ వచ్చేసి 30 ఐటీఎల్ని పెట్టారు. ఇవన్నీ జస్ట్ ఎగ్జాంపుల్ అండి, పర్టికులర్గా చెప్తున్నాను కదా, ఏమీ పర్ఫెక్ట్ అని కాదు, జస్ట్ ఎగ్జాంపుల్. ఫ్యూచర్లో ఇవి మన ఇండియా సైడ్ కూడా చాలామంది స్టోర్స్లో ఐటీఎల్ ద్వారా ఏదో ఒక ప్రోడక్ట్ కొనుక్కునేలాగా మనకి ఛాన్స్ ఇవ్వచ్చు అన్నమాట. ఓకే, అంటే బైకో, కారో, లేకపోతే సెల్ ఫోనో, ఇంకేదో ఏదైనా సరే మన వాళ్ళు కూడా దీంట్లో చేసుకోవచ్చు. దానికి సంబంధించి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ అయితే ఇక్కడ ఉంటాయి. ఇంకా అప్పుడే కాదు, ఫ్యూచర్లో పర్ఫెక్ట్గా ఈ డీ యాప్ అనేది వర్క్ అయిన తర్వాత, ఈ లింకర్ మ్యాప్ అనేది ఓపెన్ అయిన తర్వాత మనం అయితే దాని గురించి కూడా చెప్పుకున్నాం. ఎందుకంటే నాకు షాప్ ఉంది, మీకు చాలామందికి షాపులు ఉంటాయి. కాబట్టి మీ షాప్లో ప్రోడక్ట్ని పలానా ఐటీఎల్కి అమ్ముకునేలాగా, అంటే ఇంత ఐటీఎల్కి ఇంత డిజైన్ వస్తుంది, ఇంత ఐటీఎల్కి ఇంత ఏదో ఒక ప్రోడక్ట్ వస్తుందని మనం ఎగ్జాంపుల్కి పెట్టుకోవచ్చు. దాని ద్వారా ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఇక్కడ చూసారుగా ఫ్రూట్ షాప్ కూడా పెట్టారు. ఫ్రూట్స్ బట్టి కూడా వీళ్ళు 18 ఐటీఎల్కి ఫ్రూట్స్ ఇస్తున్నట్టు కూడా పెట్టారు. ఓకే, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్. ఓకేనండి. ఇక్కడ మ్యాప్స్లోకి వెళ్ళిన తర్వాత ఏ ఏరియాలో వాళ్ళు ఇంకా ప్రజెంట్ మనకి ఇచ్చేస్తున్నారనేది కూడా చూసుకోవచ్చు. లొకేషన్ అనేది మనం ఓపెన్ చేసుకుంటే ఏ ఏరియా నుంచి మనకి ఓపెన్ అయ్యేది చూసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇక్కడ చూసారు కదా, ఎక్కడ ఏ దేశంలో ఎన్ని ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు అనేది జస్ట్ ఎగ్జాంపుల్కి స్టార్ట్ అవ్వడం జరిగింది. మన ఇండియాలో అయితే నాకు తెలిసి 1-2 చోట్ల, ఇండియాలో ఒక 15 మంది పెట్టినట్టు ఇక్కడ కనిపిస్తుందండి. 16 మంది పెట్టినట్టు కనిపిస్తుంది. ఎక్కడెక్కడ పెట్టారు ఈ డీ యాప్స్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఆయిల్ అమ్మే ఆయన మనకి ఇండియా వ్యక్తి అన్నట్టుగా ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. ఓకే, ఈ విధంగా కూడా మనకైతే బిజినెస్ పెరుగుతుంది. ఇక్కడ ఆర్డర్స్లోకి వెళ్ళి మన ఆర్డర్స్ ఏం ప్లేస్మెంట్ చేసామని కూడా చూసుకోవచ్చు. జస్ట్ ఒక క్లారిఫికేషన్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడేమో ఇంటర్లింక్, ఎక్స్ప్లోరర్ అని చెప్పి, బిట్ ఫ్లిప్ అని చెప్పి ఇవన్నీ కూడా మనకి ఇవ్వడం జరిగిందన్నమాట. ఓకే, ఇది జస్ట్ ఏంటంటే ఇలా బిట్ ఫ్లిప్ మీద క్లిక్ చేసిన తర్వాత, లెట్స్ ప్లే మీద క్లిక్ చేసిన తర్వాత, ఐ అండర్స్టాండ్ అని చెప్పి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం జస్ట్ ప్రైజ్ ప్రిడిక్షన్ చేయొచ్చు. అంటే మన ప్రైస్ అనేది ఎంత ఉంటుంది బిట్ కాయిన్తో పోలిస్తే అనేది జస్ట్ ఒక ప్రైజ్ ప్రిడిక్షన్ చేయొచ్చు అన్నమాట. నేను వచ్చేసి 0.20 అని పెట్టాను. పెట్టిన తర్వాత ఇక్కడ వచ్చేసి సెలెక్ట్ పొజిషన్ ఉంటుంది. బేసిక్గా ఓపెన్ అవ్వలేదు, ఇంకా తక్కువ పెడితే ఏమైనా ఓపెన్ అవుతుందని చూద్దాం. 10. ఓకే, వచ్చింది. ఇక్కడ 20 పెడదాం. ఇప్పుడు జస్ట్ ఇది కూడా ప్రిడిక్షన్ అండి. మనం ఎంతైతే ప్రిడిక్షన్ పెట్టామో దాన్ని బట్టి అక్కడైతే అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ నేను ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అనేది కూడా ప్రిడిక్షన్ పెట్టుకోవాలన్నమాట. ఇంక్రీజ్ అనేది పెట్టాను ఎగ్జాంపుల్కి. నో యాక్టివ్ రౌండ్, ప్రజెంట్ అయితే అది వర్కింగ్లో లేదని చెప్తుందన్నమాట. ఓకే, ఇక్కడ వరకు ఓకే. ఇంకా మీకు కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు, మీకు క్లారిటీ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. జస్ట్ ఇవన్నీ కూడా పర్పస్ ఏంటంటే ఫస్ట్ డెమోలో ఉన్నట్టు ఇవన్నీ కూడా మనకి ఇంకా ప్రాక్టికల్గా పూర్తిగా మనకి డెవలప్మెంట్ స్టేజ్ అయ్యి మన చేతికి వచ్చిన తర్వాత మొత్తం అన్నీ కూడా మారిపోతాయి. ఓకేనండి, ప్రజెంట్ అయితే ఈ వీడియోలో ఇంతే ఉంది. ఇంకా ఎవరైతే
మీకు ఐటీఎల్ అనేది మీరు ఇలా మైనింగ్ చేస్తున్నప్పుడు కేవలం 10 కాయిన్లు వస్తున్నాయో మీకు 15 కాయిన్లు రావాలన్నా, అలాగే మీకు ఒక 1000 కాయిన్ బోనస్ రావాలన్నా సింపుల్గా మీరు చేయాల్సింది ఫస్ట్ ఇక్కడ గ్రీన్ ఐఎమ్ హ్యూమన్ దగ్గర గ్రీన్ ఉందో లేదు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత గ్రీన్ చేసుకోండి ఫేస్ వెరిఫికేషన్. దాని తర్వాత రిఫరల్లోకి వెళ్ళండి. ఇక్కడ హ్యూమన్ హ్యాజ్ అనే ఆప్షన్ ఉంటుంది. హ్యూమన్ హ్యాజ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ వచ్చేసి నా కోడ్ ఇచ్చేయండి 485724957333. ఈ కోడ్ ఇచ్చేసి ఇక్కడ సబ్మిట్ కొట్టేస్తే ఇక్కడ మీ కింద బ్లూ కలర్లో 1000 కాయిన్స్ అనేది బోనస్ వస్తుంది. అవి క్లెయిమ్ చేసుకోండి. దాని తర్వాత మీరు ప్రతి మైనింగ్కి కూడా మీకు దాదాపు 15 కాయిన్లు వస్తాయి. ఈ బెనిఫిట్ అనేది ఎవరికైతే రావట్లేదో వాళ్ళు ఈ విధంగా చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ మీ జీకే లుక్స్. అలాగే కింద టెలిగ్రాము వాట్సాప్ ఛానల్ లింక్స్ ఉన్నాయి, వాటిలో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.